ఆచి చికెన్ మసాలా. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పారదర్శకమైన నమ్మకమైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టిసీమ ప్రయోజనాలు చూసి వైసీపీ నేతలు సిగ్గుపడుతున్నారని అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 సంవత్సరాలు చాలా అలసత్వం, నిధుల కొరత, అసలు ఎటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం, అలాగే అమృత్ స్కీమ్లో కానీ, అలాగే అమృత్ 2.0లో కానీ, 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ, ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ కానీ, ఇలా అవకాశం ఉన్నటువంటి ఫండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మరింత ముందుకు తీసుకెళ్తాం జరుగుతోంది. మరొకసారి అందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఒక బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా మచిలీపట్నం తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ వాటర్ సమస్య ఉంది. ఎల్నినో సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాబ్లం ఉంది. మనం అనుకున్న దానికన్నా కూడా దగ్గర 40 to 50% వాటర్ అవైలబిలిటీ తగ్గుతుంది, అంటే వర్ష శాతం తక్కువ ఉంటుందని చెప్పి ఇవాళ సైంటిస్టులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితులు అధిగమించడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం కృష్ణా డెల్టాకి పట్టిసీమ